అచ్చమైన పల్లెటూరి సినిమాలు అందులోనూ స్వచ్ఛమైన స్నేహితుల కథలు అస్తమానం రావు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి అప్పుడే చూసేయాలి మరి అలా వచ్చిన అందమైన విలేజ్ డ్రామా ఆయ్ క్యాచీ టైటిల్ తో ముందు నుంచి సినిమాపై అంచనాలను పెంచేసింది టీం బన్నీవాస్ నిర్మించిన ఈ సినిమాతో అంజీ దర్శకుడిగా పరిచయం అయ్యారు ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన నార్ని నితిన్ నయన్ సారిక ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు మరి వాళ్ళతో మాట్లాడదాం అలాగే ఎన్ఆర్ఐల్ కాల్ చేయాల్సిన నంబర్స్ తెలుసు కదా 914023490015 అలాగే 914023490016 హాయ్ మీ అందరికీ కూడా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఈ వీక్ లో నిన్న ఎస్పెషల్లీ రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్ట్ ఎవరి నోట్లో విన్నా మీ సినిమా పేరే వినిపిస్తోంది అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఇలా ఎందుకంటే చాలా పెద్ద సినిమాల మధ్యలో మా సినిమా ఆడుతుంది సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఆడియన్స్కి చాలా మంచి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఆడుతుంది కదండి సో ఎస్ దర్శకుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంజీ గారు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత బిగ్ రెస్పాన్స్ వస్తుంది మౌత్ టాక్ తోనే దూసుకెళ్ళిపోతుంది సినిమాని ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎంత మౌత్ టాక్ తర్వాత ఎంత హిట్ అవుతుంది అన్న విషయం స్క్రిప్ట్ దశలోనే అరవింద్ గారు గీతార్స్లోనే స్క్రిప్ట్ ఓకే అవడంతో ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు ఈ రోజు ప్రూవ్ అయ్యింది 50% మార్క్స్ పడిపోయాయి యాక్చువల్గా ఆ బ్యానర్కి ఉన్న వాల్యూ అరవింద్ గారికి ఉన్న క్రెడిబిలిటీ వల్ల అతను స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది కదా ఆ ప్రొడక్షన్లో సినిమా ఓకే అవడంతో 50% మనం సక్సెస్ వచ్చింది ఇకపోతే తర్వాత ఈ ఆగస్టు 15 సినిమా రిలీజ్ చేయడం పెద్ద సినిమాల మధ్యన రిలీజ్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ గారి డిసిషన్ యాక్చువల్గా అరవింద్ గారి డిసిషన్ ఆ నమ్మకం నిజమైంది యాక్చువల్గా మౌత్ టాక్ మీరు అన్నట్టు మౌత్ టాక్ వల్ల ఈ రోజు అంటే ఇక్కడ వన్ థింగ్ సార్ ఎంత పెద్ద బ్యానర్లు రిలీజ్ అయినా కూడా మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో అలా అయిపోయింది సినిమా ఫస్ట్ షో అవ్వగానే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అని వెంటనే యూట్యూబ్లో రివ్యూస్ చదివేస్తున్నారు రివ్యూస్ చదివి సినిమాకు వెళుతున్న రోజుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం అలాంటిది చాలా వేగంగా వన్ డేలోనే మౌత్ టాక్ ఎక్కడ ఎవరి నోట్తో విన్నా కూడా ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు థియేటర్స్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా అనేది కూడా యాడ్ చేసి మరీ చెప్తున్నారు అండ్ మీరు హీరో తరువాత చాలా కామెడీ పండించారు అసలు ప్రేక్షకులు మీ క్యారెక్టర్తో కడుపుబ్బా నవ్వుకున్నారండి చాలా బాగా చేశారు అండ్ సారిక మీకు ఫస్ట్ టైం కదా ఈ గోదావరి యాసలో మాట్లాడడం అనేది ఎక్కడైనా కష్టం అనిపించిందా చాలా చాలా కష్టం అయిపోయింది బట్ అంజీ గారు సపోర్ట్తో హీ యూస్ టు కరెక్ట్ ఆల్ ద టైమ్ సో హీ మేడ్ మీ గో ఇన్ టు ద ట్రాక్ ఓకే అంకిత్ మూవీ చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇండస్ట్రీలో ఎవరైనా మీకు చెప్పారా ఇంతకుముందు మేము చూసాం సత్యభామ సినిమాలో మీరు మినిస్టర్ సన్ గా చేశారు కదా ఎస్ మిమ్మల్ని చూడగానే స్క్రీన్ పైన ఫస్ట్ మైండ్లోకి అదే వచ్చింది ఫస్ట్ థింగ్ ఎవరు నమ్మలేదు నేను ఇలాంటి ఇంత కామికల్ రూరల్ బ్యాక్ డ్రాప్ రోల్ చేయగలను అన్నది స్టార్టింగ్లో యాక్చువల్లీ సినిమా టీంలోనే కొంతమంది నమ్మలేదు అంజన్న నమ్మినంత ఎవరు నమ్మలేదు బట్ థ్యాంక్స్ టు అంజన్న అంత నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఐ థింక్ ఐ మేడ్ 100% అవుట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు కామెడీ జానర్ నేర్చుకున్నారు బాగుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న ఒక నమ్మకం ఉంటుంది కానీ అందులోనే ఒక సీరియస్ టాపిక్ సెన్సిటివ్ టాపిక్ని ఎంచుకున్నారు దాన్ని కూడా కామెడీలో మిక్సప్ చేసి చూసిన వాళ్ళు కూడా నవ్వుకునేటట్టుగా ఆ స్క్రీన్ ప్లే మొత్తం నడుస్తుంది కదా కథ చెప్పినప్పుడు నితిన్ గారికి ఆ పాయింట్ ఏదన్నా లేవనెత్తారా కొంచెం సెన్సిటివ్ కదా క్యాస్ట్ ఇష్యూ అంటే లేదండి ఇప్పుడు సినిమా చూసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే మంచిగా కామెడీలో వాళ్ళు వెళ్ళడం వల్ల సో అది ఒక పెద్ద సెన్సిటివ్ టాపిక్ లాగా అసలు అనిపించదు నాకు ఆయన నరేట్ చేసినప్పుడు కూడా నాకు అదే అనిపించిందండి ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఇంత హ్యూమర్తో ఇలా కథ రాయడం అనేది ఆ పాయింట్ బాగా నచ్చింది అండ్ దెన్ వెంటనే ఆ రోజే ఎస్ చెప్పేశాను సో నాకు వెంటనే అనిపించింది ఎక్కడో ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ఇలానే చెప్పాలి అండ్ దెన్ సెన్సిటివ్ టాపిక్ ఇప్పుడు క్యాస్ట్లు రిలీజియన్ కంటే ఎక్కువ ఈ స్నేహమే అనేది ఒక చాలా మంచి పాయింట్ అది ఆడియన్స్కి ఎలాగైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో వి వెంట్ ఫార్వర్డ్ అండ్ మీరు పెట్టారు కదా కులమే బలం అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ నేమ్ నిజంగా అట్లా ఉంటాయా గారికి అవన్నీ బేసిక్ గా ఆయన అమలాపురం కుర్రోడు అండి బేసిక్ గా అక్కడ చూసిన ఇన్సిడెంట్స్ వాటిలో నుంచి పుట్టిందే ఈ కథ అటువైపు కొంచెం ఈ ఫీలింగ్లు అవన్నీ ఎక్కువే అండి
అది బ్రేక్ చేయడానికి ఈ రోజు అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని దగ్గరలో ఉంది సార్. అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని దగ్గర ఆ పాయింట్లో ఏంటంటే సార్, అమలాపురం కాకుండా యాక్చువల్గా టెక్నాలజీ కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఏదైనా చదువులు అవన్నీ పెరిగిన తర్వాత ఈ ఫీలింగ్స్ అనేవి తగ్గాలి, కానీ పెరిగినాయండి. అసలు మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇదివరకు ఏంటంటే ఒక ఊరికో లేదా ఒక ప్రాంతానికో లేదంటే ఒక వీధికో ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు గ్రూప్ ఒకటి మైండ్ పెడతాడు. ఆ నాయుడు గారు అమ్మాయి, ఓ రెడ్డి గారు అబ్బాయి, ఇలా గ్రూప్ పెడతారు. మనకి సంబంధం లేకుండానే మనల్ని యాడ్ చేసేస్తాడు. మనం ఎక్కడ హైదరాబాద్లో ఉంటాం, యూఎస్లో ఉంటాం, ఆల్రెడీ గ్రూప్ ఇన్విటేషన్ వచ్చేస్తుంది, మనం అందరం మెంబర్ అయిపోతాం, వాళ్ళ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తే మన మీటింగ్లు అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు. ఇంకా పెరిగినాయండి యాక్చువల్గా. ఆ పెరిగిన దాన్ని మనం ఈ క్యాస్ట్ అన్న దానికి ఒక సొల్యూషనే ఈ సినిమాలో చెప్పామండి యాక్చువల్గా. అండ్ హీరోయిన్ కి అది పెట్టాలి అని ఎందుకు అనిపించింది? అది ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయిలు అలాగే ఉన్నారు కదండి. పరిచయం ఉన్న అమ్మాయిలు అలా చూసారా మీరు? కాదండి, బయట ఉంటే యాక్చువల్గా మనకు బేవారం సైడ్ అటు సైడ్ వల్ల ఏమైనా మీ లవ్ బ్రేకప్ అవడం ఇట్లాంటివి అటువంటి ఏం లేదు. అంటే యూజువల్ గా ఈ జనరేషన్ కి అంత లేకపోయినా అది పాత జనరేషన్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుందండి. ఇప్పుడు సినిమాలో కూడా హీరోయిన్ కి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ నాన్న అలా ఉండడం వల్ల. సో అది తెలియకుండానే అలా అలా అయిపోతారు. సో దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే ఇన్ ద మూవీ. ఓకే. అండ్ సారిక, మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఏం చెప్పారు మీకు డైరెక్టర్ గారికి స్టోరీ చెప్పినప్పుడు? మీ రోల్ ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ థింగ్ హీ వాజ్ లైక్, బీయింగ్ అ నాన్ తెలుగు గర్ల్, ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ యూ. ఎస్. అండ్ తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడాలి. లైక్ ప్యూర్ తెలుగు గోదావరి అమ్మాయి క్యారెక్టర్. So I was like, okay sir, I will try. You guide me, I will do it. So he narrated the story, the script. I fell in love with the character because there are a few bits here and there where I relate to the character. Like she is into social media, I am into social media too. So like that kind of, you know, little things. The way she talks, the way she behaves and everything. And the script, when he told the entire screenplay and everything, I was really impressed by it. And all the 3 hours I was just laughing. Okay. Laughing so much. And at the end climax, he didn't tell me at the first, in the beginning. He was like, he took his own time and then he, you know, narrated it. But I was really impressed and he just trusted me and we went on with it. Okay. అంకిత్, మీకు స్టోరీ చెప్పినప్పుడు మీ రోల్ గురించి ఆయన చెప్పినప్పుడు మీకు అనిపించిందా అంటే ఆ కామెడీ టైమింగ్ ని పట్టుకోగలను అన్న భరోసా మీకు ఉండిందా? ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో చాలా జోవియల్గా ఉంటాను, వెరీ హై ఎనర్జెటిక్ అండ్ ఆల్ దాట్. సో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. స్లాంగ్ ఎంతవరకు అతన్ని కన్విన్స్ చేయగలను అన్నది నాకు చిన్న ఇది ఉండేది, బికాజ్ ఆయన స్టాండర్డ్స్ చాలా హై ఈ ఆస్పెక్ట్లో. ఆయనతో కూర్చున్న స్టార్టింగ్ డేస్లోనే అర్థమైపోయింది వర్క్షాప్స్ చేద్దాం మనం. అండ్ దెన్ ఇతనితో ఒక డెమో షూట్ కూడా చేశాను నేను సేమ్ స్టోరీకి. సో ఎక్స్క్యూజ్, సో ఐ న్యూ హిస్ స్టాండర్డ్స్ ఆర్ హై. స్లాంగ్ విషయంలో కొంచెం నేను ఆలోచించేవాడిని, బట్ అది కూడా ఆయన హెల్ప్తో, కసిరెడ్డి అన్న హెల్ప్తో ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ. ఓకే. సో యాక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారంటే ఎన్ని మార్క్స్ వేస్తారు? ఫస్ట్ హీరో నితిన్కి. మార్కులు అంటే మీకు ఇంత బిగ్ హిట్, బిగ్ నేమ్ తెచ్చి పెట్టారుగా. నితిన్ గారు అయితే మాత్రం చాలా బాగా చేశారండి. యాక్చువల్గా ఏంటంటే ఆయన హైదరాబాద్లో పెరిగా విలేజ్ నేటివిటీ అది తెలియదు అని నేను ఫస్ట్ ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆయన యాక్చువల్గా అమలాపురం, నేను ఆయనతో చాలాసార్లు చెప్పాను, సార్ మీరు యాక్ట్ చేయలేదు సార్, అమలాపురం కుర్రోడు హైదరాబాద్ వచ్చి మళ్ళీ అమలాపురం వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారు అలా బిహేవ్ చేశారు. అంతా ఒక ప్రీ క్లైమాక్స్ వచ్చే సీన్, ఫాదర్తో మాట్లాడే ఎమోషనల్ సీన్ కూడా చాలా. ఆ మ్యాడ్ సినిమా అందరూ కొంచెం రివ్యూస్లో కూడా రాసినప్పుడు మ్యాడ్ సినిమా కంటే ఇందులో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉందని చెప్పి నేను చాలా, ఒక డైరెక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కథ ఆయన ఓకే చేసినందుకు, అంత బాగా పెర్ఫార్మ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మ్యాడ్ మూవీలో నలుగురితో నారాయణ అన్నట్టుగా వెళ్ళిపోతుంది క్యారెక్టర్, కానీ ఇక్కడ హీరో క్యారెక్టర్ చేశారు. అదేమన్నా 2 అక్షరాల సెంటిమెంట్ ఏమైనా అనుకున్నారా? అంటే ఏం లేదండి. ఫస్ట్ మేము అనుకుంది పెద్ద టైటిల్ అనుకున్నామండి. కాకపోతే అరవింద్ గారికి వాళ్ళందరికీ ఆయన పదం బాగా నచ్చడం వల్ల వి వెంట్ విత్ ఇట్. అండ్ అది కూడా చాలా మంచి టైటిల్. సో ఆడియన్స్లోకి చాలా తొందరగా వెళ్ళాం ఆ టైటిల్తో. ఫస్ట్ మూవీనే ఇంత బాగా తీశారు మూవీ అంటే ఎన్నాళ్ళ శ్రమ ఉంది అంటే? 10 years.
10 years. 10 years. ఓకే, ఏం చేశారు ఈ 10 years? అంటే ఫస్ట్ మూవీని అంటే హిట్ కొట్టాలంటే నేను అంతకుముందు సినిమాలు చేసింది రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవరు, F2 సినిమాలు చేశాను ఇండస్ట్రీ. అంతకుముందు తర్వాత వీళ్ళు బావగారు ఒక సినిమా చేశాను నేను డిపార్ట్మెంట్. రభసాని ఒక మూవీ కూడా చేశాను, హైపర్. అట్లా ఆ మూవీ తర్వాత అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చీఫ్ అసోసియేట్ గా చేశాను. చీఫ్ అసోసియేట్. డిస్కషన్ సైడ్, స్క్రిప్ట్ సైడ్ ఉంటూ. కథ ఎప్పుడు రాసుకున్నారు? అంటే డైరెక్టర్ ఆధారంగా రకరకాల కథలు రాసుకున్న టైంలో ఇది ఎప్పుడు ఉంటుంది సార్ ఇది మనకి 1-2 years ఇక్కడ అయిపోయింది. అంటే 1 year ఇక్కడ ఆఫీస్లో అయిపోయింది, 1 year షూటింగ్, 2 years దానికి ముందే అని రాస్తా. ఒక 6 monthsలోనే ఈ కథ ఓకే అయింది నాకు యాక్చువల్లీ. అంకిత్, మీ రోల్ గురించి, అంటే ఇప్పుడు నిన్నే సినిమా రిలీజ్ అయింది కాబట్టి మనం స్టోరీ గురించి డిస్కస్ చేయొద్దు, ఆ సస్పెన్స్ పోతుంది కాబట్టి మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది మూవీలో? అండ్ కామెడీకి సంబంధించి మీ ముగ్గురు ఫ్రెండ్స్ బాగా హైలైట్ అవుతారు. మీలో జరిగే సంభాషణలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, బాగా పేలే. ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్? ప్రాపర్ అంటే బస్సు దిగి అమలాపురం వెళ్తే అమలాపురంలో బస్ దిగిన వెంటనే ఒక ఊరుకుర్రోడు ఎవడన్నా కనిపిస్తే అలా ఉంటుంది, అలా ఉంటుందండి మొత్తం. ఇట్స్ గోయింగ్ వెరీ రూరలీ హిలేరియస్. మీరు అన్నట్టు స్టోరీ కొంచెం రివీల్ చేయకూడదు కాబట్టి ఎంటైర్ ఫిలిం is going to stand on the chemistry that we three have as friends, the bond that we share. And then నేను అండ్ సుబ్బు, అదే కసిరెడ్డి అన్న కానీ ఎస్పెషలీ మా ఇద్దరి మధ్య ఉన్న కొంచెం ఇన్నోసెన్స్ కానీ, ఆ ఫ్రెండ్కి ఎలా హెల్ప్ చేయాలన్న ఇది కానీ. సో అవుట్ అండ్ అవుట్ అసలు చాలా సెన్సిటివ్ టాపిక్ కూడా మోస్ట్ హిలేరియస్ వేస్లో చెప్పారు. సో మొత్తం అసలు మేము ఇద్దరం స్క్రీన్ మీద ఉన్నప్పుడు యూ విల్ కీప్ లాఫింగ్. ఎస్, ట్రూ. సినిమా చూసాం కాబట్టి ఆయన చెప్పింది 100% నిజమని ఒప్పుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మధ్యలో వచ్చిన ఆ డైలాగ్స్ చూస్తున్నప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నారు అందరూ. ఆడియన్స్ ఫుల్ నేమ్ పలకుండా కసిరెడ్డి అన్నందుకు ఏం ఫీల్ అవ్వద్దు, అలా పలికితే జనాలందరికీ నోటెడ్. చాలా హిలేరియస్ గా ఉంది మీ క్యారెక్టర్. అసలు మీరు డైలాగ్ చెప్తుంటే పొట్ట చేతిలో పట్టుకుని నవ్వాల్సి వచ్చింది. ఎట్లా అనిపించింది మీకు స్క్రీన్ మీద? లేదండి, అదే నేను ట్రైలర్ రిలీజ్ అప్పుడు చెప్పా, ఖచ్చితంగా ఎవరు సీట్లలో కూర్చోరని. మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు అదే మాట. ఏదైతే 100% కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పి అంజీ గారు చెప్తూ ఉన్నారు, ఎగ్జాక్ట్లీ మూవీలో అదే ఉంది. ఒక్క లాస్ట్లో అంటే ప్రతి సినిమాకి కూడా క్లైమాక్స్ ప్రాణం. క్లైమాక్స్ ఏమాత్రం అటు ఇటు అయినా ఫ్లాప్ టాక్ వచ్చేస్తుంది. అట్లాంటి 20 minutes ప్రేక్షకులు అసలు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఒక సెంటిమెంట్ సీన్ పెట్టారు, ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, లవ్ సెంటిమెంట్ కావచ్చు, అదే సినిమాని లేపింది అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? నిజంగా అండి, అవును. ఇది ఎంటర్టైన్మెంట్ ఎంత హై ఫీల్ అయ్యారో ఆ లాస్ట్లో వచ్చి 20 నిమిషాలు ఆ సినిమాను కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, కానీ ప్రేక్షకులు అలా కనెక్ట్ అయిపోయి అలా హుక్ అయిపోతారు అక్కడ. ఇంకా యాక్చువల్లీ మనం దేవి థియేటర్లో చూసినప్పుడు కూడా మేము ఫస్ట్ టైం అదే చూడటం కదా, చాలాసార్లు నెరేషన్ ఇచ్చాము, ఎడిటింగ్ రూమ్లో చూసిన జనాల్లో చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ ఏదైతే ఎడిట్ రూమ్లో అనుకున్నామో అట్లా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము యాక్చువల్గా. ఓకే, కసిరెడ్డి గారు చెప్పండి, మీరు ఎలాంటి మీకు వచ్చాయి మెసేజెస్ రిలీజ్ అయిపోయాక సినిమా? నాకు తెలిసి హీరో కంటే ఎక్కువ మీకే వచ్చేసి ఉంటాయి. అలాగేం లేదండి, ఎందుకంటే క్యారెక్టర్ కామన్, మెసేజెస్ రావడం, కాల్స్ రావడం. బట్ మనకన్ని కాల్స్ రావాలన్నా సరే క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ తోడైనప్పుడే వస్తాయండి. నాతో పాటు చేసిన అంకిత్ అని, ఇంకా ఒక తాత క్యారెక్టర్ ఉంటుంది, తాత క్యారెక్టర్ ఆటగాడి, సరియో క్యారెక్టర్ ఉంటుంది, ఆంటీ క్యారెక్టర్ అని. ఇవన్నీ కూడా పండాలంటే అన్నిటికీ ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంటే కానీ అది వర్కౌట్ అవ్వదు. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. హీరో గారితో జరిగేటప్పుడు సీన్స్ అవన్నీ, ఆయన కొన్ని సీన్స్ ఉంటాయి, మాకు ఆయనకి నాకు మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. అవన్నీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ చూడగలుగుతున్నాం అండి. అలా ఉండి ఉండి ఒక డైలాగ్ అలా వదులుతారు, ఇంకా నవ్వలేక చచ్చిపోవాలంతే. ఇంకెవరైనా చూడడానికి మీ ఆకారం కొంచెం సీరియస్ గా విలన్ లా అలా ఉంటారు కదా, కానీ అదే అద్భుతంగా పండించారు కామెడీ. అండ్ నితిన్ గారు, అక్క బావ మూవీ చూసారా? చూసారండి, వాళ్ళకి బాగా నచ్చింది. సో వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా రెండో సినిమా ఏమన్నారు ఎన్టీఆర్? తొందరలో ఒక మంచి బయటకి ఇచ్చేసారు సార్. రేపు కూడా బావగారిని కలవబోతున్నాం అండి, మొత్తం అందరం కలిసి, ఐ టీమ్ అందరం కలిసి వెళ్ళి.
సో ఆయన అందరికి అప్రిషియేషన్ కూడా ఇవ్వబోతున్నారు. సో వెరీ హ్యాపీ. ఇంకా ఇంకేమన్నారు? రేపు అప్రిషియేషన్ నీకు ఉంది మంచి కదండి. ఫ్యూచర్ ఉందని చెప్పారా? యా అంటే స్టార్టింగ్ లోనే కెరియర్ స్టార్టింగ్ లోనే 2 హిట్లు. మీరు ఎందుకంటే ఈ మాట నేను అంటుంది కాదు, సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్న మాట. ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ఇందాక చెప్పినట్టే ఇవి ఇవాళ రేపు సినిమాలు హిట్ అవడం అనేది గగనం అయిపోయిందండి తెలియకుండానే. సో అలాంటి సిచ్యువేషన్లో 2 హిట్లు, అది కూడా వరుస పెట్టి కెరియర్ స్టార్టింగ్లోనే. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్టార్ట్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఇద్దరు అక్క కావచ్చు, బావ కావచ్చు. పిల్లలకి ఇంకా వయసు రాలేదు, అర్థమయ్యే వయసు. వాళ్ళకి కూడా ఆ వయసు వస్తే వాళ్ళకే అర్థం అవుతుంది. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి కెనడా నుంచి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి. హాయ్ అందరికి. హాయ్ అండి. హాయ్ కాదు హాయ్ అని పలకరించాలి వీళ్ళందరూ. హాయ్ అండి. హాయ్ 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 అనకూడదా? హాయ్ హాయ్. హాయ్. అదే నయనతార గారికి, నితిన్ గారికి, మీ టీం అందరికి, నయన్ సారిక అండి, నయన్ సారిక గారికి, అంజీ దర్శకుడు అంజీ గారికి హాయ్ అండి. థ్యాంక్ యూ. ఎక్కడండి ఊరు? మీ ఊరు ఎక్కడండి? ఒరిజినల్ ఊరు? ఓటావా. నేటివ్ ప్లేస్ విజయవాడ. ఓకే ఓకే. ఏపీ అండి. కెనడా పంపిస్తున్నారా? కెనడా సినిమా పంపిస్తున్నారా? ప్రింట్ పంపిస్తామండి. యాక్చువల్గా పంపించండి మరి. కెనడా ప్రింట్ ఖచ్చితంగా అండి. ఫస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి త్వరలోనే మేము కొన్ని వేరే అంటే కెనడాలో కావచ్చు, యూకేలో కావచ్చు, వాటన్ని దగ్గర కూడా కొన్ని షోస్ కూడా పెరుగుతున్నాయి. సో తప్పకుండా కెనడాలో జరుగుతుందండి, మీరు తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ 200 థియేటర్స్ ఉన్నాయి, ఏం సరిపోతాయి అవి? పెరుగుతాయండి, పెద్ద సినిమాల మధ్యలో చేసాం కదండి. పెరుగుతున్నాయండి, తప్పకుండా రేపటి నుంచే పెరుగుతున్నాయండి. ఓకే. అండ్ సారిక, మీకు ఒక మేనరిజం ఉంటుంది సినిమాలో, ఐస్ బ్లింక్ ఒకసారి చేయండి. అలా చేస్తే ఒక డైలాగ్ చెప్పండి. ఎలా అనిపించింది మీకు అవన్నీ? కొత్తగా అనిపించిందా? ఇంట్లో అంటే ఫస్ట్ మీకు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అర్థమైంది అసలు? No. I mean, this cast and all, I'm not very familiar to, like, you know, South Indian culture and traditions. I was not that familiar to it. But when Anji Garu like explained me everything, this is like this is like this, and you don't say this outside. It's just in the movie. But I'm sure even in the north there will be a lot of differences between the cast. Yeah, there are. వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే మీరు చాలా సీనియర్ యాక్టర్, దర్శకుడు అంజీ గారు పాపం ఫస్ట్ సినిమా. ఆ విధంగా మీరు సినిమాలు ఎక్కువ చేస్తున్నారు, నాకు ఫస్ట్ సినిమా సీనియర్ అంటే. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు నాది చాలా తక్కువ అండి, ఎందుకంటే నేను వచ్చి 4 years అవుతుంది అంతే. ఏమైనా సలహా ఇచ్చారా అంజీ గారికి? అది ఇలా కాదు, ఇక్కడ ఈ మాట చెప్తే బాగుంటుంది, ఆ మాట చెప్తే బాగుంటుందని ఏం లేదా? అసలు నిజమా అంజీ గారు? ఏం లేదు. యాక్చువల్గా ఆర్టిస్ట్ అంతా మొత్తం మీరు చెప్పినట్టు చేశారు, చెప్పినట్టు చాలా బాగా చేశారు. డౌట్స్ అడుగుతుంది తప్ప సలహాలు ఇచ్చేంత ఉండదండి, ఎందుకంటే ఏదైనా ఎలా కన్వే అవ్వకపోతే మనకి సరే ఇది ఏంటి ఎక్కడో కన్వే అవ్వట్లేదు మీ సైడ్ నుంచి మీకు అంటే కథ మనకంటే క్లియర్గా ఆయన చూస్తూ ఉంటారు కథని. సో మనకి డైలాగ్ చెప్పేటప్పుడు ఇది ఎక్కడో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అలాంటి డౌట్ వచ్చినప్పుడు సార్ ఇది దానికి ఆ సీన్కి ఈ సీన్కి కన్వే అవుతుందా అని అడగడానికి తప్ప మిగిలినంత సలహాలు ఇచ్చే అంత ఏముండదు. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్లోరిడా నుంచి, శేషు గారు మాట్లాడండి. హలో. హాయ్ అండి. హాయ్ అండి అంజనయ్య. నేను శేషు అన్నయ్య, ఫ్లోరిడా నుంచి. శేషు చెప్పు, ఎలా ఉన్నారు అక్కడ? సూపర్ అన్నయ్య. ఓకే ఓకే. ఒకే ఒక్క షో జరిగింది ఇక్కడ, అదిరిపోయింది. సూపర్. అసలు మామూలుగా లేదు సినిమా. ఓకే, మా మరదలు చూసిందా? ఎందుకు చూడదు? శేషన్ గారు, సినిమా అదిరిపోయిందని మా అందరికీ తెలుసు, అక్కడ థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉందో అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమా చేస్తున్నప్పుడు డైలాగ్ కి అక్కడ ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ రెస్పాన్స్ కావాలి మాకు. అసలు మామూలుగా లేదండి. మేము ఏదో మా అమలాపురంలో చేస్తున్నాడు మా అన్నయ్య అని చెప్పి మామూలుగా అనుకున్నాము, కానీ అసలు సినిమా చూసిన తర్వాత
అసలు ఇండియా వచ్చేసి మా అన్నయ్యకి హగ్ ఇద్దాం అనిపించింది నాకు. ఇప్పుడు అక్కడే చెప్పరా పర్లేదు. ఏమన్నయ్య సరేనయ్య సూపర్. అసలు నువ్వు పడ్డ 18 ఏళ్ల కష్టానికి నిరూపించుకున్నావు అంతే. ఓకే ఓకే సరే అన్నయ్య. ఓకే అన్నయ్య, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. అంజీ గారు, ఈ మూవీలో లొకేషన్స్, ఇప్పుడు మూవీ టాక్ విన్న తర్వాత అందరూ ఒకసారి మళ్ళీ ట్రైలర్ టీజర్ చూస్తున్నారు, సాంగ్స్ ఓపెన్ చేస్తున్నారు, అంతా జరుగుతోంది. అందరినీ మెయిన్ అట్రాక్ట్ చేస్తుంది అంటే విజువల్స్, మ్యూజిక్, వీటి గురించి. అవి నిజంగా ఒరిజినల్ లొకేషన్స్ లోనే గ్రీన్ మ్యాటర్ గ్రాఫిక్స్ చేయడం అంత బడ్జెట్ ఎవరు కదండి. అంత లేదు. ఎంతైంది మొత్తం బడ్జెట్? అది వాళ్ళు చెప్తారులేండి. వర్షానికి అయితే అరవింద్ గారు చెప్పిన అమౌంట్ అయింది. యాక్చువల్లీ ఈ లొకేషన్స్ ఇంత ఫ్రెష్గా ఉండడం కారణం ఏంటంటే మేము రెక్కి చాలాసార్లు చేసాం. యాక్చువల్లీ నేను అక్కడే పుట్టి పెరగడం వల్ల చూసిన లొకేషన్స్ వల్ల రెక్కి ఇంచుమించు 1 month 2 months అట్లాగా రెక్కి చేసి తర్వాత కెమెరామెన్తో ఒకసారి వెళ్ళి డిస్కస్ చేసి దానివల్ల మీకు ఆ లొకేషన్స్ అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా గోదావరి సినిమాల కంటే చాలా వర్షంలో చేయడం అనేది కూడా చాలా బాగా వచ్చాయి. సీన్స్ అన్ని చూడడానికి బాగున్నాయి. ఇప్పుడు వర్షాకాలంలో స్టార్ట్ చేసి ఉంటారు మూవీ. వర్షాలు లేదన్న అప్పుడు ఆ టైం వర్షాలు లేవు. ఆర్టిఫిషియల్ వర్షం, మొత్తం అంతా ఆర్టిఫిషియల్ వర్షం. ఓకే. కానీ మేము ఆ వర్షం రియల్ గా ఫీల్ అవ్వడం కోసం ఏంటంటే సన్ ఎప్పుడు అదే క్లౌడ్ కవర్ అయినప్పుడు అప్పుడు దాకా వెయిట్ చేసి. ఎప్పుడు వెయిట్ చేశారు సార్ మీరు? రోజు ఎండండి 45 degrees రోజు తీసుకుని వచ్చి నీళ్లు కొడుతూ ఉంటారు. హీట్ కాదు క్లోజ్ అయిన తర్వాత అంటారు కదా, అది వర్షం అంతా నేచురల్ గా రావడం కారణం అదే కదా. నితిన్ గారు, మీరు ఎక్కడ ఎండిపోతారో అని తడిపారు మ్యామ్. అలా కాదు, అంటే అప్పుడప్పుడు వాటర్ ఫెసిలిటీ రాని లొకేషన్స్ ఉంటాయి కదా, అవే ఎక్కువ ఉన్నాయి బేసిక్ గా సినిమాలో. అలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ పైపులు వేసి, అక్కడ చెరువు ఉంటే చెరువులో, గోదావరి ఉంటే గోదావరిలో పైపులు వేసి లాగి నీళ్ళు కొట్టేవాళ్ళు. సో దాంట్లో నుంచి ఉప్పు, సాల్ట్ కంటెంట్ ఫేస్ మీద పడేది, ఒళ్ళంతా ఎక్కడెక్కడికో వెళ్ళేది. సో అందుకని నాకు ఈయన అంటూ ఉంటే సారీ సార్. అయ్యో, ఎంత క్యూట్ గా సారీ చెప్పారు ఆయన. కష్టానికి ఫలితం దక్కింది. ఆ విజువల్ అలా ఉండడానికి కారణం ఏంటంటే ఏళ్ళ పడిన కష్టం. దానికి మా కెమెరామెన్ గారు చాలా దాని గురించి చెప్పారు. సమీర్ కళ్యాణ్ గారు అని, కొత్త కళ్యాణి అంటే వాళ్ళ వైఫ్ పేరు అనుకుంటా. ఆయన కూడా కొత్త ఆయన కొత్త ఆయన చాలా గ్రేట్ ఎఫెక్ట్ అన్నమాట అండి. చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు. కొత్త కాబట్టి కొత్తగా చాలా కొత్తగా చూపించాడు. తర్వాత దాని రామ్ మిరియల్ గారు మ్యూజిక్ వచ్చినప్పటికీ మనకి రంగనాయకి సాంగ్ ఒకటి, సూఫియానా సాంగ్. అసలు నాకు నిజం చెప్పాలంటే ఐటమ్ సాంగ్ ఉంది కదా, దానికంటే రంగనాయకి సాంగ్ అద్భుతంగా నచ్చింది. అవునండి, అవును, చాలా బాగుంది అసలు. ఇది ఫీమేల్ వెర్షన్, మేల్ వెర్షన్. అలాగే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం కదా రంగనాయకి సాంగ్, ఐటమ్ సాంగ్ చూస్తున్నప్పుడు ఐటమ్ నంబర్ అనాలేమో. ఎస్, ఐటమ్ నంబర్ చూస్తున్నప్పుడు చాలా రోజులైంది ఇలాంటి ఐటమ్ నంబర్ చూసి అనిపించింది నాకు పర్సనల్ గా. ఇప్పుడో అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో చూసాము, తర్వాత రామ్ చరణ్ అండ్ పూజా హెగ్డే చూసాము, మళ్ళీ ఇదే ఈ మధ్యకాలంలో లేదన్నంత సూపర్ గా వచ్చింది. దానికి మించి రంగనాయకి సాంగ్ ఎట్లా రెండు, ఒకటేమో ఫీమేల్ వర్షన్, ఇంకొకటి మేల్ అన్నట్టుంది, పోటీ పడ్డాయి. యాక్చువల్గా డైవర్షన్ బ్యూటీ అని యాక్చువల్ ఆ సాంగ్, అది అజయ్ అర్సాదా అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ చేసింది, డైవర్షన్ బ్యూటీ అని. ఆ సాంగ్ అంత బాగా రావడానికి ఫస్ట్ కారణం ఎవరంటే మంగ్లీ గారు. ఆ వాయిస్ మంగ్లీ ఒక ఎనర్జెటిక్ వాయిస్ యాడ్ అయినప్పటికీ దానికి ఇంకా ఎనర్జీ వచ్చింది. అనడం కూడా చాలా ఏమంటారు దాన్ని, వయ్యారంగా డైవర్స్ అని ఏదో అంటారు కదా, బాగుంది అది. దాంట్లో క్రికెట్ స్టెప్ అని ఒకటి మన భాను మాస్టర్ చేశారు కంపోజిషన్ అండి. అందరికి రీల్స్ ఉపయోగపడేలాగా అందరూ క్రికెట్ ఈయన క్రికెట్ స్టెప్ అంటున్నారు, నేనైతే పంపు స్టెప్ చేసాడు ఈయన. పంపు అండి, క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్టు రావాలండి స్టెప్, ఆయన పంపు కొడుతున్నట్టు చేశారు. ఆయనకి రాకలా వచ్చిందా, అందుకని అలా అది పంపు స్టెప్ చేసాడు ఆయన. ఓకే, అదేదో సినిమాలో సునీల్ బల్బ్ స్టెప్ లాగా ఇది హిట్ అవుతుందేమో ఇప్పుడు ఈ స్టెప్ అందరికి. పంపు స్టెప్ ఎన్నిసార్లు చెప్పినా సరే లేదు, ఇంకా పంపు రాదని చెప్పినా మరి డాన్స్ అయ్యింది, ఏం చేస్తాను చెప్పండి. ఏదో ఒకటి మరి ఏదో ఒకటి అలాగే మేనేజ్ చేయాలి కాబట్టి మేనేజ్ చేసుకుంటాం. సారీ కూడా చెప్పాలి, సరిగ్గా వెళ్ళకపోయినా. మేమే సినిమా చూస్తున్నప్పుడు ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటే, ఇంకా అది తీసేటప్పుడు మీరు ఆ సెట్స్ లో ఎంత
కామెడీ పండు ఉంటుంది కదా, అంటే ఒక్క సీన్ చేయడానికి ఎంత టైం పట్టుండొచ్చు? అంటే డైలాగ్ చెప్తూ ఉంటే మీకు నవ్వొచ్చు ఉండొచ్చు, మళ్ళీ 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 ఇంకా ఈయన ఉంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఎలా ఉంది ఆ పీరియడ్ మొత్తం? నేనుంటే చెప్పగలదు కదా, నాకు చెప్తారు. You were smiling, no? Go ahead. That bridge incident only was Okay. so we were shooting for the song Sufiana. We had to go like in this Time on the mangrove gun. forest. Sorry, time ఉంది. Mangrove Start. forest, so we had to get down. So that bridge was like very old. How old was it? మరి ఇంకట్టే ఏం లేదండి, మాట్లాడేది. మన ఇటు యానం వైపు ఒక సార్ మనం ఏమైనా కట్టామో మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒకటి ఉంటదండి. కిందంతా బురద బురదగా ఉంటది, దానిపైన నడవలేం కాబట్టి ఒక ఏది చిన్న మడ అడవులు? You see that bridge in the temple run game, right? సన్న బ్రిడ్జ్ లాగా అన్నమాట. అది ఎప్పుడో కట్టింది, ఆల్మోస్ట్ ఒక Exactly like 10-15 temple run ఏళ్ళు. game. That's the real life bridge there. మనం చెప్పనే సో అదే కదా. సో దానిపైన వీళ్ళందరూ కెమెరా పెట్టుకొని మన బురదలో దింపారండి నన్ను తన్ని. చేస్తున్నారు మొత్తం షార్ట్ ఓకే అయిపోయింది. మేము ఇద్దరం వచ్చి అలా పట్టుకున్నారు, పైకి ఎక్కాము ఆ బురదలో నుంచి బ్రిడ్జ్ పైకి ఎక్కి. తను అలా 2 అడుగులు వేసింది, నేను 1 అడుగు వేసాను. పెద్ద శబ్దం, అందరు అరుపులు. ఏంటని వెనకాల చూస్తే మొత్తం కూలిపోయి పడిపోయింది. అయ్యో, పడిపోతే అందరూ అసిస్టెంట్లు, కెమెరా అసిస్టెంట్లు వీళ్ళందరూ కెమెరాతో పాటు కింద పడిపోయిందండి ఆల్మోస్ట్. And on top of them, Anji sir. అందరి పైన అంజి గారు పడ్డారు. పడి నడు విరిగిపోయింది, ఓరి బాబోయ్ అనుకుంటూ పట్టా కొట్టేస్తారు అందరినీ. No, exactly. How did he say? టెల్ అమ్మ బాబోయ్ అనుకుంటూ కొట్టేస్తారు అందరినీ. పడిపోయారు బాబోయ్. వీళ్ళందరూ పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి కింద పడ్డం నొప్పి లేదు, ఈయన కొట్టినవి నొప్పి ఉందన్నమాట. చూపిస్తున్నారు, ఇక్కడ కొట్టారన్నా. ఆ బ్రిడ్జ్ కోల్డానికి ఫస్ట్ కారణం ఈవిడే. అక్కడ ఫ్యాన్స్ వచ్చారు, ఒక 10 మంది ఎవరు అమ్మాయి అందరూ వచ్చేసారండి. అందరూ వచ్చేసి ఫోటో అంటుంటే మేము అప్పటికే ఎవరి దగ్గరకు వస్తున్నా సరే చెప్పేస్తున్నాం, ఇటు రాకండి అంటే తినేంటి ఎంకరేజ్మెంట్. ఫోటో అంటే చాలు, ఇలా ఫోటో అంటే చాలు. ఎక్కడ పబ్లిసిటీ తెచ్చింది, సినిమాలోనే కాదు, సినిమాలోనూ అదే క్యారెక్టర్, బయట కూడా అదే క్యారెక్టర్. సరే ఎవరిని వదలము, అందరికి ఫోటోలు ఇద్దాం అనేటట్టు అందరికి ఫోటోలు ఇచ్చుకుంటూ పోతుంది. అక్కడేమో జనాలు ఒక 20 మంది 30 మంది వచ్చేసారు ఆ బ్రిడ్జ్ పైకి. ఆల్మోస్ట్ వీక్ ఉంది అది ఆల్రెడీ. అవును, అక్కడక్కడ దాని వల్ల పడిపోయింది, అది కూలిపోయింది. ఇప్పుడు ఉందా బ్రిడ్జ్? దానికి ఏదో డబ్బులు కూడా కాంపెన్సేషన్ కూడా ఇచ్చారండి. బ్రిడ్జ్ ఇప్పుడు మళ్ళీ కట్టారు, మళ్ళీ కట్టుంటారు. కాంపెన్సేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మీ మూవీలో చూసి ఆ లొకేషన్ చూద్దామని ఇప్పుడు చాలా మంది వెళ్తారు. ఖచ్చితంగా బ్రిడ్జ్ లేకుండా చేసేసారు మీరు. ఫాస్ట్ కాబట్టి ఖచ్చితంగా. అది ఆల్రెడీ ఇంకో సినిమాలో కూడా వాడినట్టున్నారు కదా సార్, అది వేరే RX100 లో వాటన్నిటిలో కూడా ఉంది. అది చాలా ఫేమస్ ప్లేస్ అది. అండ్ కసిరెడ్డి గారు మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సినిమాలో? నాదండి, నాకు రాదంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ వేయించినట్టే రంగనాయకి వేయించారండి. 3 రోజులు కూర్చోబెట్టారు. ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూస్తే అండి, కూర్చొని కాల్ వెళ్ళింది పక్కకి. 3 days కాల్ ఇలా వాసి పక్కన కూర్చున్నానండి. మీరు అందరూ చూస్తే ఫస్ట్ నేను ఎలా ఎగురుతూ ఉంటా, తర్వాత నుంచి నా ప్లేస్ లో ఇంకోళ్ళు ఎగురుతూ ఉంటారు. డూపును పెట్టాల్సి వచ్చిందా? లేదండి, అందులో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ చేత వేయించారు. అలా ఏదో పట్ట నొప్పి. ఒకసారి పంపు సిస్టమ్ పంపు స్టెప్ వేయండి ప్లీజ్. మీకోసం అందుకే అన్నా సార్, దాన్ని పంపు స్టెప్ చేద్దాం అప్పటికి డిస్కస్ చేశా. లేదు క్రికెట్ స్టెప్ అన్న సార్, క్రికెట్ స్టెప్ కాదు సార్, పంపుకి చెట్టుకి. మాస్టర్ సూసైడ్ చేసుకుంటారు వేయండి. ఇలా ఎలా చేసారు ఇది? నాకేమనిపిస్తుంది చెప్పిన, మీతో ఒక మెయిల్ ఐటమ్ నంబర్ కదా. తర్వాత అయిపోయాక ప్రోగ్రామ్ లో ఈ బిట్ ఒక్కటే తీసుకోండి, రీల్స్ రేపటి నుంచి థంబ్నెయిల్. రైట్, మ్యూజిక్ గురించి చెప్పాలి అంజి గారు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేరు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ. సూఫియానా సాంగ్ ఒకటిని, రంగనాయకి సాంగ్ రామ్ మీరేల గారు చేశారండి బ్యాక్గ్రౌండ్ స్కోరుని. తర్వాత అమ్మలాల రాంభజన ప్రీ క్లైమాక్స్ వచ్చే ఒక సాంగ్ ఒకటి. తర్వాత అదే మన డైవర్షన్ బ్యూటీ అజయ్ అర్షద్ అతను చేశాడు. చాలా ఇది అందరూ కూడా చూసినప్పుడు ఏంటంటే, ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమాలో, కామెడీ సినిమాలో విజువల్ ఒకటి, తర్వాత మ్యూజిక్ కొత్త వాళ్ళేనా ఇప్పుడు మీరు చెప్పిన? ఎవరండి? అజయ్ అర్షద్ అతను కొత్త అతను. రామ్ మీరేల గారు తెలుసుకుని మనకి డీజేటీలో ఇది చేశాడు.
ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఒక మ్యూజిక్ విజువల్ సెట్ అవ్వడం చాలా రేర్ విషయం. ఎగ్జాక్ట్లీ రెండు బాగా సింక్ అయినాయి. ఆ రెండు యాక్చువల్గా మీకు విజువల్ కూడా ఎంత బాగుంటుంది, తర్వాత మ్యూజిక్ బాగుంటుంది. యాక్చువల్గా మ్యూజిక్ వల్ల విజువల్స్ అందంగా కనిపిస్తున్నాయా లేకపోతే విజువల్స్ అందంగా ఉండడం వల్ల మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నామా అనేది అర్థం కాకుండా బాగా మిక్సప్ అయ్యారు రెండు. యాక్చువల్గా ఆ సూఫీ అనే సాంగ్ అయితే మాత్రం చాలా కష్టపడ్డామండి. యాక్చువల్గా ఆ సాంగ్ ఒక్కటే ఒక 5.5 days తీసాం ఆ సూఫీ అన్న సాంగ్ అంతా. ఒక్కొక్క 2 lines ఒక లొకేషన్ మారుతుంటుంది. యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆ లొకేషన్ ఆ 2 lines ఒక హాఫ్ డే, 2 lines ఒక హాఫ్ డే, అలా ఒక 5.5 days తీసాం ఆ సాంగ్ అని. సో ఫైనల్ గా ఏం చెప్తారు నితిన్ మూవీ గురించి? ఆల్రెడీ మీకు ఇప్పుడు ఒక ఫ్యాన్ బేస్ రెడీ అయిపోయింది ఈ మూవీతో, ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా లేపడం. ఏంటి నెక్స్ట్ మూవీ? నెక్స్ట్ మ్యాట్ 2 చేస్తానండి. ఆల్రెడీ సగం దాకా సినిమా అయిపోయింది. అందులో లీడ్ రోల్ లో ఉన్నాయా? లీడే అండి. అంటే మ్యాడ్ లో మొత్తం అందరిది కలిసి ఉంటుంది. ఈసారి కూడా ముగ్గురం. సో ఈసారి ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా మ్యాసివ్ గా ఉండబోతుంది. సో నెక్స్ట్ రిలీజ్ అయ్యేది మ్యాట్ 2 నేనా? మ్యాట్ 2 మధ్యలో ఇంకేమైనా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతాయి? అంటే ఫస్ట్ మూవీ ఒకటి చేశారు మీరు, సెకండ్ మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది. ఫస్ట్ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ అది రిలీజ్ చేయట్లేదండి అంతే. సో ఇప్పుడు మ్యాట్ 2 అండి, ఇంకేం లేదు. అది కూడా ఇంకో త్వరలోనే ఒక 3 months లో రిలీజ్ కి రావచ్చు. సో ఈ వేడిని అలాగే కంటిన్యూ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు. ఓకే అంజి గారు, మీరు ఫైనల్ వర్డ్స్ ప్రేక్షకులకి చెప్పండి. మీరు అది ప్రేక్షకులకి యాక్చువల్గా మాకు చాలా మంచి రెస్పాన్సే కదా, రెస్పాన్స్ ఇచ్చారండి. తర్వాత ఎవరైనా చూడండి, ఇప్పటిదాకా ఇంకా థియేటర్లో కొంచెం నెక్స్ట్ రేపటి నుంచి పెంచుతున్నారండి. మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సినిమా ఏంటంటే 2 hours హ్యాపీగా నవ్వుకుంటూ 20 నిమిషాలు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ బయటకు వస్తారు. ఇది గీతా ఆర్ట్స్ నుంచి నా తరపున అరవింద్ గారు ప్రామిస్. ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏది మిస్ అయినా కూడా కసిరెడ్డి గారు పంపు స్టెప్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు, అంత బాగుంటుంది అది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది వాటి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.